శ్రీనివాస్, మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఏదో ఆయన ప్రమాణ స్వీకారంలో ఒక మాట అన్నాడు, ఎవ్వరు అంటే నెంబర్ 1 ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, అసలు ఎవరు చూడని పరిపాలన అందిస్తా అన్నారు. ఈరోజు అలాగే జరుగుతుంది. చివరికి సెక్రటేరియట్ను కూడా తాకట్టు పెట్టుకుని అప్పులు తీసుకొచ్చుకునే పరిస్థితి. మందుబాబులను ఆల్రెడీ తాకట్టు పెట్టారు. ఇంకా ఎవరిని తర్వాత సిద్ధం ఎవరు తాకట్టు ఎవరు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు అంటారు. వాళ్ళ కుటుంబాన్ని సైతం కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. వీళ్ళ కుటుంబమే సరిగ్గా లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలను కూడా తలకాయలు కూడా తాకట్లు పెట్టి రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలను తాకట్టు పెట్టి ఎన్ని డబ్బులు కావాలన్ని డబ్బులు సమకూర్చుకొని లక్షల కోట్లకు కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు. స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన మనం చూస్తే విద్యార్థులను తాకట్టు పెట్టాడు, రేపు యువతను తాకట్టు పెట్టాడు, మహిళలను తాకట్టు పెట్టాడు, అదేవిధంగా రైతులను తాకట్టు పెట్టాడు, కార్మికులను తాకట్టు పెట్టాడు, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టాడు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇదే చివరి ఎన్నికలని చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకా నువ్వు తాకట్టు పెట్టడానికి కూడా ఏం లేదు. అందరు సిద్ధం అయ్యారు. నిన్ను అతి తొందరలో నీ ప్యాలెస్ పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఏదో ఓట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఎంత పడితే అంత రేపొద్దున ఎన్నికల్లో మనం ఓట్ల పందారం చేయొచ్చు అనుకుంటే గతంలో చూసాం. తెలంగాణ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అక్కడ ఏ అహంకారంతో అయితే వాళ్ళు మేము వరుసగా 3వసారి గెలుస్తామని చెప్పి, లేకపోతే ఏదో దళిత బంధు అని చెప్పి ఒక పథకం పెట్టి లక్షల రూపాయలు ఇచ్చాం కదా వాళ్ళే ఓట్లేస్తారు అనుకునే పరిస్థితిలో తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. ఇక్కడ ఆంధ్రాలో కూడా రేపొద్దున ఏదో మీరు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకొని నేను పంచుతాను, డబ్బులు ఇస్తాను, వాళ్ళే ఓట్లేస్తారు అంటే ఇంకా అంత అమాయకంగా ఉన్నారంటారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా కర్ర ఎరగకుండా పావును చంపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఓటని హక్కుతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కర్ర ఎరగదు, పాము చావదు. రేపు ఓటని హక్కుతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటున్నారు కదా, అదే సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో ఎగిరి పడ్డాడు కేసీఆర్ గారు. ఏమయ్యారు? పక్కనే హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి. నువ్వు ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి కూడా ఎక్కడ ఏం పరిస్థితి లేదు. ఉమ్మడి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు రేపు 160 సీట్లు పై చిలుగులో తెలుగుదేశం జనసేన అభ్యర్థులందరూ గెలవబోతా ఉన్నారు. నీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇదే విజయవాడ నగరంలో కూడా కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా గెలవబోతా ఉన్నారు. ఇదే కేశినేని అని వ్యాఖ్యలు చేసినటువంటి ఆయనకు కూడా అతి తొందరలో గట్టి సరైన చెప్పు దెబ్బ తగలబోతా ఉంది. చివరిగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించారంటే సరే, ఏదో రాజకీయంగా విమర్శించారనుకోవచ్చు. ఈ రోజున సొంత చెల్లెలు, రక్తం పంచు పుట్టుకునే చెల్లెలు కానీ, లేకపోతే తోడబుట్టిన బాబాయ్ కూతురు చెల్లెలు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వెయ్యొద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మహిళలు అమాయకంగా ఉన్నారని అనుకోవచ్చా? మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మనం గౌరవించాల్సింది ఈ ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరినీ కూడా మనం గౌరవిస్తాం. అట్లాంటి వాళ్ళ సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచులు, సొంత చెల్లెని కానివ్వండి, అటు సునీతమ్మ కానివ్వండి, వాళ్ళిద్దరే సొంత మా అన్నకి ఓటేయద్దు, మా సొంత అన్న పార్టీకి ఓటేయద్దు, మా అన్న పార్టీకి ఓటేస్తే కాలగర్భంలో మన రాష్ట్ర ప్రజలని తొక్కేసినట్టు అని చెప్పి సొంత చెల్లెలే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న షర్మిల గారిని ఇంటికి కూడా వెళ్ళనీయకుండా తన పార్టీ ఆఫీసులో తన్నే పెట్టి బయట బలవంతంగా పోలీసులను పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా చూసాం. అట్లాంటి చెల్లిని కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నగా గొంతెచ్చి విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు. వాళ్ళకి కావాల్సిన డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించే గొంతుని కూడా తొక్కుదామని చెప్పి సొంత చెల్లి అని చూడకుండా, ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా ఈరోజు పార్టీ ఆఫీస్లోనే తాళాలు వేసి బయట పోలీసులు పెట్టిన దౌర్భాగ్యం చూసాం. సొంత చెల్లెళ్ళు కానివ్వండి, రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాష్ట్రం తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ రోజున ఏదైతే జనసేన తెలుగుదేశం అలయన్స్తో ముందుకెళ్ళబోతున్నారో దీని మీద కూడా ఏదో ఒక విష ప్రచారం లేకపోతే ఫేక్ న్యూస్లు పదే వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే అంటే వాళ్ళ ఓటమి వాళ్ళకి అర్థమైపోయిందంటారా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి, ఏ రాజకీయంలాగా చూడాలి? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసి ఆడేదంతా మైండ్ గేమ్. కేవలం ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఆయన పబ్బం గడుపుకునే విధంగా ఈ యొక్క పార్టీలు పొత్తైతే కుదిరిందో ఆ రోజు నుంచి నిద్ర పట్టక తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగల కొట్టుకుంటూ ఆయన యొక్క మైండ్ చిప్పు దబ్బి ఈ రకంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ జనాలను డైవర్ట్ చేసే విధంగా ఈ రాజకీయ గేమ్ కేవలం ఓడిపోతాను, ఓటమి అనేది
నాకు అర్థమైపోతుంది. కాబట్టి నేను జనాల్ని ఏదో రకంగా డైవర్ట్ చేసి నా వైపు తిప్పుకోవాలని ఈ యొక్క ప్రచారానికి పాల్పడుతున్నారు. విశ్వప్రచారం చూసాం. అంటే గతంలో నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అని చెప్పి మద్యం మీద ఆ బాండ్లు అమ్ముకొని తీసుకొచ్చుకున్న అప్పులు కానీ, లేకపోతే ఈ రోజున అసలు ఎక్కడా కూడా అమరావతి ఎక్కడ డెవలప్ చేయలేదు, లేకపోతే అక్కడ బిల్డింగ్లు కట్టలేదు, అదంతా గ్రాఫిక్స్, లేకపోతే అదంతా ముంపు ప్రాంతం, అదంతా ఎడారి, ఇన్ని మాటలు చెప్పించాడు వాళ్ళ నాయకుల చేత. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఆ సెక్రటేరియట్ మీద దాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకున్నారంటారు. దీన్ని ఎలా చూడాలి? ఏమంటే సిగ్గులేని చిన్నబాబాయ్ నన్ను ఇంకేం కొడతారని సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధికార పార్టీ అధ్యక్షుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారంటే కేవలం అన్నీ వదిలేసిన వాళ్ళు వీధికే ఎట్లా మాట్లాడుతున్నారు, ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ 4.5 ఏళ్ళుగా అదే చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సచివాలయంలో పరిపాలన చేస్తా ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాము. పైగా ఇవాళ జనాలతో తాత్కాల నిర్మాణం చేశారు, రోడ్లు దోసుకున్నారు, అవి దోచుకుని చెప్తారు. వీళ్ళు దోసుకుంటూ దొంగనన్న సందంగా వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో చివరిగా అంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ రోజున సొంత చెల్లెలు నమ్మట్లేదు, బాబాయ్ కూతురు మా అన్నయ్య లాంటి వాడికి ఓటేయద్దు ఎందుకంటే నేరస్తులను ఆయన కాపు కాస్తున్నారు అని చెప్పే పరిస్థితికి వచ్చేసి చివరికి నేను అంటే నా కుటుంబంలో కూడా ప్రతిపక్షాలే కుట్ర చేసి గొడవలు పెట్టాయి, లేకపోతే నేను ఒంటరివాడిని అయ్యాను, నాకు ఎవరో లేరు, నేను పేదవాడిని, ఇన్ని రకాలుగా మాటలు చెప్తున్నానంటే ఇంకా అమాయకులు ఉన్నారంటారు ఆంధ్రప్రదేశ్. ఆయన నమ్మడం ఏమండి ఒక్క మాట చెప్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఒక మేకవన్న పులి. ఈ మేకవన్న పులి యొక్క నిజస్వరూపం ఈరోజు తన తోడబుట్టిన చెల్లెళ్ళు బయటకు వచ్చి చెప్పే స్థాయికి దిగజారిపోయాడంటే ఏంటి? ఇటువంటి రాజకీయ నాయకుడిని నా జీవిత చరిత్రలో ఈ 30 ఏళ్ల కాలంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇటువంటి వ్యక్తిని ఏనాడు కూడా చూసి ఈ ప్రజలు కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చూసుండ్రు, ఎరుగుండ్రు కూడా. కానీ ఇవాళ తన సొంత చెల్లెలు బాబాయ్ కూతురు నా తండ్రిని హత్య చేశాడని చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు విషప్రచారానికి దుష్ప్రచారానికి మైండ్ గేమ్ ఆడడానికి సిద్ధపడ్డారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే నీచత్వం కొట్టలేదు. ప్రజలు కంపల్సరిగా ఈయన్ని జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు, అధికారం కట్టబెడతానికి సిద్ధంగా లేరండి. ఆయన చెప్పే సిద్ధం వల్ల నేను జైలుకి వెళ్తా సిద్ధంగా ఉన్నానని చెప్పి పరోక్షంగా ప్రజలకు తెలియజేస్తున్నారు తప్పితే ప్రజలైతే సిద్ధంగా లేరు. ప్రజలు జైలు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారం కట్టబెడతాకంటే ఏ కోసాన కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈసారి పారదోలటానికి అదే చెంచలు కూడా జైలు పంపించడానికి రంగం సిద్ధం చేశారు. ఇది రేపు ఓటు ద్వారా తెలియజేస్తారు. ఇది పక్కా పచ్చి నిజం. ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మైండ్ గేమ్ ఆడి జనాలు డైవర్ట్ చేయడం కోసం ఇన్ని రకాల దుష్ప్రచారం చేస్తున్నాడు. టీడీపీ జనసేన పొత్తు మీద అలాగే ప్రజలతో ఆటాడుకుంటున్నాడు. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి అనే తండ్రి ముసుగేసుకుని నేను తండ్రి లేని బిడ్డనని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక తల్లి లేని రాష్ట్రంగా తయారు చేశాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఒక తల్లి లేని బిడ్డ ఏ రకంగా విలువలాడిపోతాడో అటువంటి రాష్ట్రంగా ఏపీని తయారు చేసి ఇవాళ సంకల కొట్టుకుని ఈరోజు హైదరాబాద్ రాజధాని చెప్పి మళ్ళీ ఇవాళ 4.5 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ గుర్తొచ్చిందని రాజధానిగా. అంటే ఇది ఏ రకమైన గేమ్ అండి? సో మీరు అన్నట్టుగా ఈ రోజున తల్లి చెల్లి ఎవరో నమ్మకపోయినా లేకపోతే అసలు ఆయన తరపున పోటీ చేసేందుకు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా మేము పోటీ చేయలేమని బయటకు వస్తున్నా కూడా ఇంకా వై నాట్ 175 అని మైండ్ గేమ్ ఆడుతున్నాడంటే అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందంటారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇది ఏపీకి పట్టిన దుస్థితి. ఏపీ ప్రజలు ఒకనాడు 2019లో నిజంగా ఒక దొంగల బండి మనం ఎక్కుతున్న ఆలోచించలా. ఆ రోజు ఈ దొంగల బండి పెద్ద గజ దొంగని తెలియక ఒక గజ దొంగ వాళ్ళ తండ్రి అనే ఒక మంచి నీతి ముసుగేసుకుని జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నాడు కాబట్టి ఆ రోజు దొంగని తెలియక ఓట్లేసి ఆ దొంగల బండి ఎక్కారు. ఈరోజు ఆ దొంగల బండిని తగలబెట్టి భూస్థాపితం చేసి చివరికి దాన్ని గూడ్ షెడ్లో తోయటానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇంకా అటువంటి దొంగల బండిని ఎప్పుడు కూడా దొంగల బండితో డ్రైవర్ని కూడా ఎవరు కూడా బయటకు రానివ్వరు. గ్యారెంటీగా తోసేస్తారు గ్యారెంటీగా.